ఉద్యోగ పర్వము ద్వితీయ శ్వాసం పార్ట్ 2. ధృతరాష్ట్రుడు. ఇది విని ధృతరాష్ట్రుడు, సంజయ, నువ్వు చెప్పినది నిజము. వారంతా ఒక ఎత్తు, భీముడు ఒక ఎత్తు. అతడిని తలుచుకుంటే భయంగా ఉన్నది. మనలో అతడిని ఎదుర్కోవడానికి ఎవరున్నారు? చిన్నప్పటి నుండి అతడు నా మాట వినడు. భీముని చేతిలో కష్టాలు పడుతూ కూడా సుయోధనుడు కయ్యానికి కాలు దువ్వుతున్నాడు. వాడికి ఏ ఆయుధమూ పనిలేదు. జరాసంధుణ్ణి ఒకే ఒక్క పోటుతో చంపాడు. చేతితోనే ఎందరినైనా చంపగలడు. అగ్నికి ఆజ్యం తోడైనట్లు వాడికి అర్జునుడు సహాయం ఉన్నాడు. ఇంక ఏమి చెప్పను? అర్జునునితో సమానంగా యుద్ధం చేసేవాడిని మనము చూశామా? అతనికి సారథి శ్రీకృష్ణుడు ఉన్నాడు. ముగ్గురు కలిస్తే కౌరవసేనను దహిస్తారు. వారి గురించి భీష్మ ద్రోణులకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు. అయినా వారు మన కొరకు యుద్ధం చేస్తారు. వారికి కురు పాండవులు సమానమే కదా. నా మాట నా కుమారులు వినరు. మొదటి నుండి విదురుడు చెప్పినది జరుగుతున్నది. సంజయ, నేనేమి చెయ్యను? నాకేది దారి? నాకేది శరణ్యం? ధర్మరాజు వినయవంతుడు. అతడికి విరాటుడు, ద్రుపదుడు, సోదరులు, శ్రీకృష్ణాదులు తోడు ఉండగా ధర్మరాజుతో పోరుకు తలపడటం మిడతలు పొయ్యి మంటలో పడటం లాంటిది. వంశనాశనం తప్పదు. శాంతి మార్గమే మేలు. నా కుమారులకు చెప్పడానికి ప్రయత్నిస్తాను అన్నాడు. సంజయుడు, దేవా, మీరు చెప్పినది సబబు. అప్పుడు ధర్మరాజుని వదిలావు, కానీ అతడు నిన్ను వదలక ఘోషయాత్రలో నీ కుమారులను రక్షించాడు. అతడు నువ్వు ఎన్నటికీ అతిక్రమించడు. అతడిని పిలిపించి సంధి కావించండి అన్నాడు. సుయోధనుడు, దుర్యోధనుడు, తండ్రి, నీ మాటలు విచిత్రముగా ఉన్నవి. ఎక్కడో అడవులలో ఇడుములు పడుతున్న వారిని తెచ్చి కొంతమంది పిరికి వాళ్లను జత చేసినంత మాత్రాన పాండవులు గెలుస్తారా? నీకు ఇంత భీతి వలదు. మన బలాన్ని తక్కువ చూడకు. మేము గెలుస్తాము. పరశురాముణ్ణి గెలిచిన భీష్ముడు మన పక్షాన ఉన్నాడు. ద్రోణుడు, కృపాచార్యులు సామాన్యుల? ఈశ్వరవర ప్రసాదితుడు అశ్వత్థామ సామాన్యుడా? సహజ కవచకుండలధారి కర్ణుణ్ణి ఎదిరించగలవాడు పాండవులలో ఎవరు? బాహ్లికుడు, సింధురాజు, సోమదత్తుడు, గాంధారరాజు సామాన్యుల? వీరిని గెలుచుట పాండవులకు శక్యమా? మీరు సందేహించకండి. మేము వారి అడుగులకు మడుగులు వస్తాం. యుద్ధం చేస్తాం, పారిపోము. ఇదే మా నిశ్చిత అభిప్రాయం. మా చేత బాధలు పడ్డవాళ్లు దండెత్తి వస్తే పారిపోవడం చిన్నతనం కదా. వారిని చూసి భయపడి మాకు తలవంపులు తేకండి. భీముడే కాదు, నాతో తలపడి గదాయుద్ధం చేయగలవాడు ముల్లోకాల్లో లేడు. భీముణ్ణి నేను చంపగలను. అతడు మరణిస్తే పాండవ పక్షాన యుద్ధం చేయగలవారు లేరు. అందుకే ధర్మరాజు 5 ఊళ్ళు ఇమ్మని అడిగాడు. కర్ణుని వద్ద శక్తి అర్జున్ని చంపుతుంది. భీష్మాదుల శరాగ్ని వారి సేనను నాశనం చేస్తుంది. ఇంకా నీ మిగిలిన కుమారులు అత్యంత శక్తిమంతులు కారా? మన సైన్యం 11 ఔక్షణీయులు, వారి సైన్యం 7 ఔక్షణీయులు. ఇది తెలియక ఎందుకు దుఃఖిస్తున్నావు అని సంజయుణ్ణి చూసి, సంజయ, ఇంతకు అల్లరి మూకను తయారు చేసుకున్న ధర్మరాజు ఏమంటున్నాడో చెప్పు అన్నాడు. సంజయుడు చెప్పసాగాడు. సుయోధన, పాండవులు యుద్ధం అంటే భయపడలేదు. ఏదో పెళ్లికి పోతున్నట్లు భావిస్తున్నారు. అర్జునుని పాశుపతము, భీముని గదాయుధము నమ్మి యుద్ధానికి దిగుతున్నారు అని చెప్పి ధృతరాష్ట్రుణ్ణి చూసి, దేవా, వారి మాటలను బట్టి భీష్ముడు శిఖండి వంతు, ద్రోణుడు దుష్టజుమ్నుని వంతు, దుర్యోధనుడు అతని తమ్ముళ్ళు భీముని వంతు, మీలోని యువకులు అభిమన్యుని వంతు, అశ్వత్థామ, కర్ణుడు, సైంధవుడు మొదలగు మహావీరుడు అర్జునుని వంతు, కృతవర్మ సాత్యాకి వంతు, సోమదత్తుడు, చిక్కితానుడు అని యాదవరాజు వంతు, శకుని, నకుల, సహదేవుల వంతు, శల్యుణ్ణి ధర్మరాజు సంహరిస్తాడు. ఇంకా మీరే ఆలోచించి నిర్ణయించండి అన్నాడు. అది విన్న ధృతరాష్ట్రుడు, అయ్యో, ఇంక నాకు దిక్కెవరు? ధర్మరాజు, శ్రీకృష్ణుడు ఉన్న సైన్యాన్ని నా కొడుకు లెక్క చెయ్యక పోవడం నా కర్మ. ఇంక చెప్పకు, ఎలా జరగాలంటే అలా జరుగుతుంది అన్నాడు.
అలా దుఃఖిస్తున్న తండ్రిని చూసి సుయోధనుడు, తండ్రి, మేము పాండవులు ఒకే చోట పుట్టి పెరిగాము కదా, మాకంటే పాండవులు బలవంతులు ఎలా అయ్యారు? నువ్వు ఎప్పుడూ వారిని పొగుడుతుంటావు. ఈ రాజ్యం మాది, మాకు దక్కాలని భగవంతుడు నిర్ణయించారు, బాధపడవద్దు అన్నాడు. ధృతరాష్ట్రుడు, సంజయ, చూశావా, నా కొడుకు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. పాండవుల వైపు వారిని ఎవరు రెచ్చగొడుతున్నారు అన్నాడు. సంజయుడు, దేవా, దుష్టదుమ్నుడు పాండవులలో అగ్నిని రెచ్చగొడుతున్నాడు. తను ఒక్కడే కౌరవ సైన్యాన్ని హతమారుస్తాను అంటాడు. ధర్మరాజు, నువ్వు అన్నంత పని చేస్తావు అంటాడు. అప్పుడు దుష్టదుమ్నుడు నన్ను చూసి, మహేశ్వరుడు ఇంద్రుని అనుగ్రహం పొందిన మా అర్జునునితో సరిపోలు వారు కౌరవ సేనలో ఎవరున్నారు? ధర్మరాజును శరణు వేడి బతకమని సుయోధునికి చెప్పు అన్నాడు. అది విన్న ధృతరాష్ట్రుడు, కుమారా, నీకు సగం రాజ్యం చాలదా? ధర్మరాజుకు సగం రాజ్యం ఇచ్చి హాయిగా బ్రతకవచ్చు కదా. పెద్దల మాటలు నువ్వు ఎందుకు వినవు? శకుని, కర్ణుల మాటలు ఎందుకు వింటావు అన్నాడు. ఆ మాటలకు కోపించిన దుర్యోధనుడు, నా మాటలు ద్రోణుడు, భీష్మాదులు అంగీకరించడం లేదు. నేను ధర్మరాజుకు సూదిమన ఓపినంత భూమి కూడా ఇవ్వను. కర్ణుడు, దుశ్శాసనుల సహాయంతో యుద్ధం చేసి పాండవులను గెలుచుట నిశ్చయం. ఇదే నా నిర్ణయం అన్నాడు. ధృతరాష్ట్రుడు, కుమారా, నా మాట విని యుద్ధం మాను. భీముడు యుద్ధరంగంలో నిన్ను, నీ సైన్యాన్ని చీల్చి చెండాడుతున్నప్పుడైనా నా మాట వింటావా? అర్జునుడు చండ ప్రచండుడై సైన్యాన్ని దునుమాడుతున్నప్పుడైనా నా మాట వింటావా? నీది కేవలం మానవ శక్తి, పాండవులది దైవశక్తి. అర్జునుడు అగ్నిదేవుని వలన అక్షయ తునీరాన్ని పొందాడు. వాయుదేవుడు, ఇంద్రుడు, యముడు, అశ్విని దేవతలు వారిని కాపాడుతుంటారు కనుక వారిని చంపడం భీష్మునికి వీలు కాదు. దేవతలకు వీలు కాని రాక్షసులను అర్జునుడు చంపాడు కనుక అతడు దేవతలను మించినవాడు. కనుక శాంతి ఒక్కటే ప్రస్తుత కర్తవ్యం అన్నాడు. సుయోధనుడు, తండ్రి, రాగద్వేషాలకు అతీతులైన దేవతలు వారికి ఎలా సహాయం చేయవస్తారు? వారు పక్షపాత బుద్ధి వహిస్తే వారికి దైవత్వం ఎలా సిద్ధిస్తుంది? పాండవులకు దేవతల సహాయం ఉంటే అరణ్యాలలో ఎందుకు కష్టపడతారు? ఆత్మస్థుతి క్షమాహరం కాదు. కానీ నాకు కోపం వస్తే పాండవులను దేవతలు కూడా రక్షించలేదు. ధర్మతనయుడు, అతని సోదరులు పాంచాలుడు, విరాటుడు, అతని తమ్ముళ్ళు, కుమారులు, వసుదేవాది యాదవులు, కేకేయ, పాండ్య, మగధ, ఛేద్య ప్రముఖ వీరులు నా బారిన పడి అణగారిపోవడం మీరు వింటారు. వారి తేజస్సు, శౌర్యము నాకు సాటిరావు. పితామహ, ద్రోణ, అశ్వత్థామ, కృపులకు తెలిసిన సమస్త అస్త్రాలు నాకు తెలుసు అన్నాడు. భీష్ముడు తర్వాత కర్ణుడు లేచి, మిత్రమా, నాకు గురువుగారి కోపం కారణంగా అస్త్రశస్త్రాలు గుర్తుకురావు అని లోకులు అంటారు. కానీ ఆ మహానుభావుడు నాకు వాటి స్ఫురణ ప్రసాదించాడు. కావున నాకు అస్త్ర సంపద ఉన్నది నిశ్చయం. దేవతలకు కూడా నన్ను గెలవడం కష్టం. అర్జునుడు ఎంత, నేను పాండవులను గెలుచుట తథ్యం అన్నాడు. భీష్ముడు లేచి, కర్ణ, యముని ప్రేరణతో మాట్లాడుతున్న నిన్ను వారించడం మా తరమా? పాండవులు యుద్ధంలో రాలిపోతారా? అనవసరంగా నోరు నొప్పి పుట్టేలా వాగకు. దేవేంద్రుడు ఇచ్చిన శక్తితో అర్జున్ని చంపగలనని అనుకుంటున్నావు. శ్రీకృష్ణుని చేతిలో అది ముక్కలు కాక తప్పదు. అర్జునుని కొరకు నీ వద్ద ఉన్న సమస్త అస్త్రాలను శ్రీకృష్ణుడు నాశనం చేస్తాడు. ధృతరాష్ట్ర, దాయాదులు కలిసి ఉంటే క్షేమంగా ఉంటారు, లేకున్నా సమస్తం కోల్పోతారు. కనుక సంధి చేసుకో అన్నాడు. భీష్ముడు, సుయోధన, సంధి చేసుకుని ధర్మరాజుతో చేరు. భీష్ముడు మన హితము కోరుతాడు, అతడి మాటను మన్నించు అన్నాడు. సుయోధనుడు ఆ మాటలను లక్ష్య పెట్టలేదు. సుయోధన మాట్లాడేందుకు అర్జునుడు గోగ్రహణంలో ఒక్కసారి ఒంటరిగానే విజృంభించినప్పుడు నీ సైన్యం పారిపోలేదా? కర్ణుడు నీ చెంత ఉండి ఏమి చేశాడు? కానీ ఇప్పుడు అలా కాదు. శ్రీకృష్ణుని సారథ్యంలో అర్జునుడు విజృంభిస్తే ఎదుర్కోవడం ఎవరి తరము కాదు. కర్ణ, యుద్ధంలో మరణించి వీరుడవు అనిపించుకుంటావు. సుయోధుని మరణానికి కారకుడవు అవుతావు అన్నాడు. కర్ణుడు విరక్తిగా,
సుయోధన, భీష్ముని మాటలు నా మనసుని కలిచివేస్తున్నాయి. ఈ భీష్ముడు చచ్చే వరకు నేను యుద్ధభూమిలో అడుగుపెట్టను. ఆ తర్వాత నేను నా ప్రతాపం చూపిస్తాను అన్నాడు. అని అస్త్ర సన్యాసం చేసిన కర్ణుడు ఇంకా అక్కడ ఉండలేక సభ వదిలి వెళ్ళాడు. అప్పుడు భీష్ముడు నవ్వుతూ, అయ్యో సుయోధన, ఇంతటి మహావీరుడు అడిగితే ఎలాగా? కుమారా, నువ్వు ఈ కర్ణుని అంట చూసుకొని యుద్ధానికి దిగుతావు. అప్పుడు మా ప్రతాపంలో వ్యత్యాసం చూడు. సుయోధన, నేను, బాహ్లికుడు, ద్రోణుడు కలిసి శత్రునాశనం చేస్తాము అన్నాడు. సుయోధనుడు కర్ణుడు పోయాడన్న బాధ భరించలేక తెలిసో తెలియకో అందరూ పాండవులు గెలుస్తారని అంటున్నారు. మొదట నిన్ను, ద్రోణుణ్ణి, బాహ్లికుని నమ్మాను. కానీ ఇప్పుడు చెప్తున్నాను, కర్ణుడు, దుశ్శాసనుడు నా వెంట ఉంటే విజయం నాదే. నాకు వేరొకరితో పని లేదు అన్నాడు. సుయోధుని మాటలకు కలత చెందిన ధృతరాష్ట్రుడు, విదురా, నా కుమారుడు కర్ణునితో కలిసి మృత్యు పాశంలో ఇరుక్కున్నాడు. ఈ సమయంలో ఏమి చేయాలి చెప్పు అన్నాడు. విదురుడు, మహారాజా, మన వాళ్ళు దుర్బలులై ఒకరిలో ఒకరు కలహించుకోవడం మనకు మరింత ప్రతికూలం, అర్జునునకు అనుకూలం. మాటలు కట్టిపెట్టి పాండవులను పిలిచి సంధి చేయించు అన్నాడు. ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి చూసి, సంజయ, మరలి వచ్చినప్పుడు అర్జునుడు నీతో ఏమన్నాడో చెప్పు అని అడిగాడు. సంజయుడు, దేవా, అర్జునుడు నాతో ధర్మరాజు న్యాయంగా మాకు రావాల్సిన రాజ్యభాగం అడుగుతున్నాడు. దర్పంతో ఇవ్వకుంటే మా చేత వారు యుద్ధభూమిలో చావక మానరు అన్నాడు. సంజయుడిని జయపజయాలు వివరించమని కోరుట. ఆపై ధృతరాష్ట్రుడు సభ ముగించాడు. అందరూ వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న సంజయుడిని చూసి ధృతరాష్ట్రుడు, సంజయ, నీకు ఇరుపక్షాలలో ఉన్న వీరులందరూ తెలుసు. యుద్ధం వస్తే ఎవరు గెలుస్తారో చెప్పగలవా అని అడిగాడు. సంజయుడు, దేవా, ఈ విషయం నన్ను అడగడం కన్నా గాంధారిని, మీ తండ్రి వ్యాసుడిని పిలిపించి అడగడం మంచిది అన్నాడు. వెంటనే ధృతరాష్ట్రుడు తన తండ్రి వ్యాసుడిని ధ్యానించాడు. గాంధారిని పిలిపించాడు. వ్యాసుడు సంజయుడిని చూసి, సంజయ, నీకు అన్నీ తెలుసు. నేను వినేలా ధృతరాష్ట్రుని ప్రశ్నకు సమాధానం చెప్పు అన్నాడు. సంజయుడు, ధృతరాష్ట్ర, నీవు కౌరవ పాండవ సేనకు గల తారతమ్యం గురించి అడిగావు. పాండవ పక్షాన శ్రీకృష్ణుడున్నాడు. మీ పక్షాన ఎవరున్నారు చెప్పు. పాండవుల బలం శ్రీకృష్ణుడే. సమస్త లోకాలు ఒక పక్కన, శ్రీకృష్ణుడు ఒక పక్కన నిలిచిన శ్రీకృష్ణుడు గెలుస్తాడు. సత్యం, ధర్మం, న్యాయం ఎక్కడ ఉన్నాయో శ్రీకృష్ణుడు అక్కడ ఉంటాడు. శ్రీకృష్ణుణ్ణి ఆశ్రయించిన వారికి జయం తప్పదు అన్నాడు. ధృతరాష్ట్రుడు, సంజయ, కృష్ణుని గురించి నాకు తెలియకపోవడానికి నీకు తెలియడానికి ఏమి కారణం అన్నాడు. సంజయుడు, లోకంలో విద్య, అవిద్య అని రెండు ఉన్నాయి. అవిద్యతో అలమటిస్తున్న వారు తమో గుణంతో విష్ణు అవతారమైన శ్రీకృష్ణుణ్ణి తెలుసుకోలేరు. విద్యా వినయ భూషితుడు తెలుసుకొనగలడు. ధృతరాష్ట్రుడు, విద్య అంటే ఏమిటి, అవిద్య అంటే ఏమిటి వివరించు అన్నాడు. సంజయుడు, దేవా, ప్రతి మనిషికి సత్వ, రజ, తమో గుణాలు ఉంటాయి. నేను వాటికి లోబడక పక్షపాత రహితంగా నిర్వికారంగా ఉండి పవిత్ర భావంతో ధర్మంగా ఉంటాను. అందువలన నేను విష్ణువును తెలుసుకున్నాను. నీకు గాని వేరెవరికైనా విష్ణువును తెలుసుకోవడానికి ఇది తక్క వేరు మార్గం లేదు. ఇందుకు భిన్నమైన దానిని అవిద్య అంటారు అన్నాడు. ధృతరాష్ట్రుడు పక్కనే ఉన్న సుయోధుణ్ణి చూసి, నాయనా సుయోధన, సంజయుడు మన శ్రేయోభిలాషి. అతని మాట విని శ్రీకృష్ణుణ్ణి ఆశ్రయించి నువ్వు నీ తమ్ముళ్లతో క్షేమంగా ఉండండి అన్నాడు. సుయోధనుడు, తండ్రి, ఈ లోకాలు సర్వనాశనమైన నేను ధైర్యం వదలను, శ్రీకృష్ణుణ్ణి శరణు వేడను అన్నాడు. ధృతరాష్ట్రుడు నిర్వేదంగా, గాంధారి, విన్నావా నీ కుమారుని మాటలు? వీడు దుర్మార్గుడు, నీతి బాహ్యుడు, గర్విష్టి, అసూయా ద్వేషాలు కలవాడు. నా మాట వినడు, వీడు చెడిపోతాడు, వీడింకా బతుకు లేదు అన్నాడు. గాంధారి సుయోధనితో, కుమారా సుయోధన, ఈ ఐశ్వర్యము, సంపద, రాజ్యము, నీ ఆయుష్ ఎందుకు వదులుకుంటావు? దైవము భీముని రూపంలో నిన్ను చంపుతుంది. నీలాంటి అవినీతిపరుడు ఎక్కడైనా ఉంటాడా అన్నది. వ్యాసుడు ధృతరాష్ట్రునితో, నీకు శ్రీకృష్ణుడంటే భక్తి, అందుకే సంజయుణ్ణి రాయబారిగా పంపావు. సంజయుని మాట విని శ్రీకృష్ణుణ్ణి ఆశ్రయించు. రాగద్వేషాలు వదిలి ఏకాగ్రతతో ఆరాధించిన వారికి శ్రీకృష్ణుడు చేరువవుతాడు.
కామక్రోధాలతో అలమటించేవాడికి అతను దూరంగా ఉండాడు అన్నాడు. ధృతరాష్ట్రుడు మీరు చెప్పినట్లే చేస్తాను అన్నాడు. ధృతరాష్ట్రుడు శ్రీకృష్ణునికి వాసుదేవుడనే పేరు ఎలా వచ్చింది? సంజయుడు శ్రీకృష్ణుడు అంతటా ఉంటాడు, సకల జగములు అతనిలో ఉంటాయి కనుక అతనిని వాసుదేవుడు అంటారు. ఇంద్రియ నిగ్రహంతో అతనిని ధ్యానిస్తే అతను వశమవుతాడు. నువ్వు కూడా అన్ని చింతలు వదిలి అతనిని ధ్యానించు అన్నాడు. ధృతరాష్ట్రుడు వ్యాస మహర్షి నేను శ్రీకృష్ణుని శరణు వేడుతాను. శ్రీకృష్ణుని దివ్యమంగళ రూపాన్ని దర్శింపలేను. నిరంతరం శ్రీకృష్ణుని సన్నిధిలో ఉండే వారు ఎంతటి పుణ్యాత్ములో కదా అని విచారించాడు. అంతటా వ్యాసుడు నిష్క్రమించాడు. దుర్యోధనుడు, గాంధారి, సంజయుడు తమ తమ నివాసములకు వెళ్ళారు.